హర్ష రోషన్ శ్రీదేవి జంటగా రూపొందిన తాజా చిత్రం బ్యాండ్ మేళం. ఈ చిత్రానికి సతీష్ జవ్వాజీ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాలను జోడించి సినిమాను తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. బ్యాండ్ మేళం చిత్ర ప్రమోషన్లో భాగంగా మూవీ టీం విజయవాడలో సందడి చేసింది. వినోదం భావోద్వేగాలు మేళవించిన చిత్రంగా బ్యాండ్ మేళం సినిమా తెరకెక్కిందని హీరోయిన్ శ్రీదేవి అన్నారు. కొత్త దర్శకులను నటీనటులను నిర్మాత కోన వెంకట్ ప్రోత్సహిస్తారని చెప్పారు. కోన వెంకట్ ప్రొడక్షన్లో నటించడం సంతోషంగా ఉందని, బ్యాండ్ మేళం చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందంటున్న హీరో హర్ష రోషన్ హీరోయిన్ శ్రీదేవితో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. మళ్ళీ బ్యాండ్ మేళం మూవీతో యాదగిరి రాజమ్మలతో మన ముందుకు రాబోతున్నారు. 26వ తేదీన మూవీ రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పుడు విజయవాడలో అయితే పూర్తిగా సందడి చేస్తున్నారు. మనతో పాటు వాళ్ళే ఉన్నారు, అడుగుదాం. ఎలా ఉండబోతుంది శ్రీదేవి గారు, మూవీ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అందరూ కడుపుబ్బ నవ్వి కొంచెం మంచిగా ఫీల్ అయ్యి వెళ్తారండి. చాలా బాగుండిపోతుంది సినిమా. సో సేమ్ యాక్టర్ మళ్ళీ సెకండ్ మూవీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి, ఎందుకంటే చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా చేయొచ్చు రోషన్తో. సో చాలా బాగుంది. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ కదా, అదంటే వేరే కాన్సెప్ట్. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్, మళ్ళీ ఇన్స్ట్రుమెంట్స్ కాన్సెప్ట్ లాంటివి కొంచెం బ్యాక్ వెళ్ళినట్టు ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అయ్యింది, విలేజ్ ఎన్వైర్న్మెంట్. అంటే చందు చాబిలి చూసిన తర్వాత అది చాలా సెన్సిటివ్ అండ్ చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ చేశాను సో నేను కోర్టులో. బట్ ఇది చాలా చాలా చేంజ్ ఉండబోతుంది రాజమ్మలో అండ్ చాలా ఛాలెంజింగ్ అనిపించింది. సో ఎలా ఉంది అంటే రియల్ లైఫ్ కానీ రూమర్స్ కూడా వస్తున్నాయి. అసలు ఫ్రెండ్సా లేకపోతే ఏంటి? సినిమాలు కూడా అలానే తీస్తున్నారు వరుసగా. ఫ్రెండ్సే అండి. ఇప్పుడు టోటల్ ఏం చెప్పబోతున్నారు మూవీ గురించి మొత్తం? ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. మార్చ్ 26న బ్యాండ్ మేళం చూడండి, కడుపుబ్బా నవ్వండి. అండ్ మీ ఫ్యామిలీస్తో, మీ మరదలతో, మీ బావలతో వెళ్ళే సినిమా ఇది. సో తప్పకుండా అందరూ వెళ్ళి సినిమా చూడండి. ఓకే రోషన్, మీరు చెప్పండి, ఎలా ఉండబోతుంది మూవీ? చాలా బాగుండబోతుందండి. విశేషాలు అంటే రేపు ప్రీమియర్స్ ఉన్నాయండి. మీరు టికెట్ బుక్ చేసుకుంటే రేపే మీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. సో అంటే చూస్తుంటే ఇన్స్ట్రుమెంట్స్ చూస్తుంటే ఇక్కడ మీరు పోస్టర్లో చూసినా అది చాలా ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్లా ఉంది. అసలు ఎలా మీరు దాన్ని ప్లే చేయడం ఏమైనా నేర్చుకున్నారా? మెలోడికా అనేది ఇట్స్ నాట్ ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్. మెలోడికా అనేది నేర్చుకోవడం అంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నా చేతిలో ఒక మెలోడికా అనేది ఉంటుందని. సో నాకు మ్యూజిక్ మీద కొంచెం డ్రమ్స్ మీద టచ్ ఉంది, బట్ ఇలా పియానో కూడా లైట్గా వెరీ లిటిల్ టచ్ ఉంది, అది గేమ్స్లో. సో రియల్ లైఫ్లో ఈ సినిమా ఓకే చేసిన తర్వాత కోన గారు ఒకటి బుక్ చేసి నాకు ఇంటికి పంపించేశారు. సో నేను దాని మీద అలా ప్రాక్టీస్ అవ్వుకుంటూ షూట్లో కూడా అలాగే ప్లే చేశాను. డిఫరెంట్ కాన్సెప్ట్. కోర్టు మూవీ తర్వాత చూసుకుంటే పూర్తిగా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ అంటే సేమ్ యాక్ట్రెస్తో చేస్తున్నారు. ఎలా డెఫినెట్లీ చాలా బాగా అనిపిస్తుంది. నేను చెప్పలేదు కదండి రాను రోజుల్లో నేను ట్రై చేయనని. చూస్తారు మీరే నెక్స్ట్ సినిమాలో. ఏమన్నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా సైన్ చేశారా? ప్రాజెక్ట్స్ ఎలా? 2 సినిమాలు సైన్ చేశానండి. చాలా బాగుండిపోతున్నాయి. డెఫినెట్లీ నేను ఏ సినిమా చేసినా దాని ముందు సినిమాలో ఇంకో సినిమా ఉండదు డెఫినెట్లీ. మా సల్లార్ ఎప్పుడు రాబోతుంది? ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ మళ్ళీ చూడాలని. ఎప్పుడు రాబోతుంది? అసలు మీరు ఉండబోతున్నారా దాంట్లో? ఎలా ఉండబోతుంది? ఏమో అండి, అసలు నో ఐడియా. అండి. నీల్ సార్ అస్సలు నో ఐడియా అండి నాకు సలార్ 2 గురించి. బట్ వుడ్ లవ్ టు యాక్ట్ ఇన్ ఇట్. సో 26న మూవీ రాబోతుంది. బ్యాండ్ మేళం మూవీతో అందరినీ అలరించిపోతున్నారు. కోన వెంకట్ గారి ప్రొడక్షన్లో అయితే ఈ మూవీ పూర్తిగా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో అయితే రాబోతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్తో అయితే మూవీని క్రియేట్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. అదేవిధంగా కొన్ని కీలకమైన అంశాలు కూడా ఎలా అయితే ఆయన చెప్పినట్టు నిన్ను కోరి తర్వాత ఒక మంచి సినిమాని చేస్తున్నానని చెప్తున్నారు. అదే ఇక్కడ కూడా కనిపిస్తుంది. కోర్ట్ మూవీ తర్వాత ఫేమ్ అయిన ఇదే కపుల్ మళ్ళీ ఇంకో మూవీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది అన్నది కూడా ఆడియన్స్కి కూడా కొంచెం ఎగ్జైటింగ్ గానే అనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.